కరీంనగర్ జిల్లాలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ పరిశోధనా స్థానంలో 2024 ఖరీఫ్ సీజన్ విత్తన మేళా అట్టహాసంగా జరిగింది. కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సహా జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాల నుంచి రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రైతులకు కావలసిన వరి, పెసర, కంది, నువ్వులు వంటి విత్తనాలతో పాటు మొక్కజొన్న, పత్తి వంటి వాణిజ్య పంటల విత్తనాలను అందుబాటులో ఉంచడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వివిధ పరిశోధనా స్థానాలలో అభివృద్ధి పరిచినటువంటి రకాలనే హైబ్రిడ్లను, నాణ్యమైన విత్తనాలను రైతులకి అందుబాటులో ఉంచడం అనేది ముఖ్యమైన ఉద్దేశం. మా వ్యవసాయ పరిశోధన స్థానం కరీంనగర్లో మొక్కజొన్నకు సంబంధించిన కరీంనగర్ మక్కా 1, కంది WGG 255 అనే కంది రకాన్ని, పెసరలోని యాదాద్రి WGG 42 అనే పెసర రకాన్ని ముఖ్యంగా రైతులకి అందుబాటులో ఉంచడం జరిగింది. పరిశోధనా స్థానాల నుంచి ఒక్కసారి ఖరీదు చేసిన తర్వాత 2-3 సీజన్ల వరకు ఈ విత్తనాన్ని వాడుకొని విత్తనం మీద పెట్టుబడే ఖర్చుని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. నాణ్యమైన మంచి విత్తనాలు మంచి ధరకు రైతులకు ఇవ్వాలనే ఉద్దేశంతో మన అగ్రికల్చర్ యూనివర్సిటీ ఈ విధంగా విత్తన మేళా అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. వ్యవసాయ పరిశోధన స్థానం కరీంనగర్ నుంచి విడుదలైన మంచి దిగుబడినిచ్చే మక్క రకాలైన కరీంనగర్ మక్క, అదేవిధంగా ఎండు తెగులను తట్టుకునే అధిక దిగుబడినిచ్చే కరీంనగర్ మక్క 1, అలాగే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ ద్వారా వాళ్ళు రూపొందించిన మన నువ్వు పెసర రకాలు, అదేవిధంగా కంది రకాలు వరంగల్ కంది 2, అదేవిధంగా పెసల్లో యాదాద్రి రకాలు, ఏవైతే యాదాద్రి రకం పల్లాకు తెగులను తట్టుకొని మంచి దిగుబడినిస్తుంది, పంటకాలం కూడా తక్కువగా ఉంటుంది. కంది కూడా మనకు ఎండు తెగులను తట్టుకుని చాలా వరకు మంచి దిగుబడినిచ్చే ఈ వరంగల్ కంది రకం. అదేవిధంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం జగిత్యాల నుండి రూపొందించిన జగిత్యాల తిల్ 1 అనే రకం కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. మా విత్తన ధృవీకరణ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి మార్కెట్లో ఉండే విత్తనాలు నాణ్యమైనవా కాదా అని వివిధ దశల్లో నిర్ధారించి రైతులకు నాణ్యమైన విత్తనాలను ధృవీకరించి రైతులకు అందుబాటులో ఉంచడమే మా విత్తన ధృవీకరణ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి అందించే విత్తనాలు నాణ్యమైనవి కావడంతో ఈ మేళాకు తరలివచ్చినట్లు రైతులు తెలిపారు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏదైతే విత్తన మేళా ఉందో అది రైతులకు చాలా ప్రయోజనం ఇచ్చేటువంటి మేళా. ఇలాంటి మేళల వల్ల రైతులలో సృజనాత్మకత, తర్వాత ఒక వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సహాయపడేటువంటి మేళా ఇది. ఇక్కడ మక్క తీసుకుందామని వచ్చినాము. మక్క రకం వచ్చేసి 10141 మక్క రకము. మాకు ఇది మంచి అనిపించింది. ఈసారి ఫస్ట్ టైం మేము రావడము, అందుకని ఒక 3 బ్యాగులు తీసుకుంటున్నాం 3 ఎకరాలకు. ఈ 4 కేజీలు ఉన్నది, 900 రూపాయలకు ధర ఉంది. ఇక్కడ జయశంకర పరిశోధన కేంద్రంలో మొక్కలు దొరుకుతాయని మా ఏవో గారు మాకు చెప్పడం జరిగింది. దాని గురించి మేము ఇక్కడ దాకా వచ్చినాం, అంత దూరం నుంచి. మేము ఇక్కడ 3 ఎకరాల కొరకు 3 బ్యాగులు తీసుకున్నాము. ఒక బ్యాగ్ వేసి 4 కేజీలు, దాని ధర 900 రూపాయలు. బాగుంటుందన్న ఉద్దేశంతో మేము ఈసారి తీసుకెళ్తున్నాము. మంచి రిజల్ట్ వచ్చినచో మా దగ్గర ఉన్న రైతులందరికీ మేము చెప్పగలుగుతాము. ఇందులో మన వ్యవసాయ పరిశ్రమ స్థానం నుంచి వెళ్ళి మొక్కజొన్నలు, అదే రకంగా అపరాలు, దాంతోపాటుగా తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ నుంచి వెళ్ళి కూడా ఒక స్టాల్ పెట్టడం జరిగింది. గతంలో మేము ప్రైవేట్ కంపెనీ మీద ఆధారపడ్డప్పుడు నాణ్యత లేమనేది తెలిసేటువంటి పరిస్థితి లేకుండే, పంట సమయానుగుణంగా మనకు ఉన్నటువంటి భూగర్భ జలాలను ఆధారంగా చేసుకొని ఏ రకమైనటువంటి పంట సాగు చేసుకుంటే దిగుబడులు వస్తాయని చెప్పేసి తెలియకుంటుండే. కానీ దాదాపుగా ఈ 5 సంవత్సరాల నుంచి వెళ్ళి స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమ స్థానాల్లో మన ప్రాంతంలో ఉన్నటువంటి రకాలు, అది వరి రకాలు అయితేనేమి, అబరాలు అయితేనేమి, మొక్కజొన్నలు అయితేనేమి, ఆ యొక్క పంటల గురించి పూర్తిగా కూడా రైతులకు అవగాహన కార్యక్రమం చెప్పి, అవగాహన కార్యక్రమం అయిన తర్వాత అతనికి ఉన్నటువంటి భూగర్భ జలాన్ని ఆధారం చేసుకొని, అతనికి మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్ ఆధారం చేసుకొని చీడపీడలను కూడా తట్టుకునేటువంటి రకాలను కూడా పూర్తిగా ఒక అవగాహనకు వచ్చిన తర్వాతనే మన మార్కెట్లో ఉన్నటువంటి కొన్ని దొడ్డుగింజ రకాలు, సన్నగింజ రకాలు తీసుకోవడం జరుగుతుంది. నాకున్నటువంటి 20 ఎకరాల పొలంలో ఇవన్నీ తీసుకుపోయి కొద్ది మొత్తంలో సాగు చేసుకొని మంచి దిగుబడి తీసుకోవాలని చెప్పేసి రావడం జరిగింది. పంటలో అధిక దిగుబడి సాధించాలంటే నాణ్యమైన విత్తనాలతో పాటు పంట మార్పిడి పద్ధతి కొనసాగించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ సందర్భంగా సూచించారు.